ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పాత కాంగ్రెస్ క్యాడర్ నిరసన, పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్, పఠాన్ చెరువు చౌరస్తా వద్ద ఉద్రిక్తత. రెండవ రోజు కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ, హాజరైన నవయుగ సంస్థ ప్రతినిధులు. ఫుట్పాత్ పై కూల్చివేతలు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టాలి, అధికారులకు స్వేచ్ఛ ఇస్తే ప్రభుత్వానికి మనుగడ ఉండదన్న దానం నాగేందర్. విశాఖ బాలికల సదన్ వద్ద ఉద్రిక్తత, కుమారి అనే హెల్పర్ తమను వేధిస్తున్నదంటూ ఆందోళన. సినీ ప్రముఖులపై 3 రోజులుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు, పలు సినీ సంస్థలు, ఫైనాన్షియర్ల ఇళ్లలో అధికారుల తనిఖీలు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై కలెక్టర్ రాజకుమారి గనియా సమీక్ష, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశం. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఇల్లందు క్లబ్ ఆవరణలో బొమ్మల కొలువు, కుటీరం, మంచి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న అధికారులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాపర్ వైర్ చోరీ కేసు ఛోదింపు, 7 నిందితుల నుంచి 40,000 విలువైన 40 కిలోల రాగి తీగ రికవరీ. రాజమండ్రిలో మధురపూడి ఎయిర్పోర్ట్ కు రెడ్ అలర్ట్, రిపబ్లిక్ డే సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా. మియాపూర్లో సినీ దర్శకుడు ఓం రమేష్ మిస్సింగ్, నిన్నటి నుంచి కనిపించడం లేదంటూ కుటుంబీకుల ఫిర్యాదు. బాలీవుడ్ సెలబ్రిటీలకు చంపేస్తామంటూ వార్నింగ్, కపిల్ శర్మ, రాజ్పాల్ యాదవ్, రెమో డిసౌజాతో పాటు పలువురికి బెదిరింపులు, విష్ణు అనే వ్యక్తి నుంచి బెదిరింపు మెయిల్స్. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 148, నిఫ్టీ 50 పాయింట్ల ప్రాఫిట్. జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న రంజీ మ్యాచ్, రోహిత్ 3, యశస్వి 4 పరుగులకే అవుట్.